అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు చదవబడిన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్ళే ముందుగా మనం ఈరోజు దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్న మాట ఏమిటంటే, క్రైస్తవులమైన మనం, దేవుని బిడలం అయిన మనం, దేవుణ్ణి ఎరిగి ఆరాధిస్తున్న మన జీవితాల్లో మనం సాక్ష్యము కలిగి జీవించాలి. ఏంటి మీరు చెప్పాలి? ఏం కలిగి జీవించాలి? మనం సాక్ష్యము కలిగి జీవించాలి. ఈ సాక్ష్యం పలు వ్యక్తుల ద్వారా మనం సాక్ష్యం కలిగి బ్రతకాలి. ఎవరెవరి వలన మనం సాక్ష్యం కలిగి ఈ లోకంలో జీవించాలో కొన్ని విషయాలను ధ్యానం చేస్తాం. ఈరోజు ఉన్న సమయంలో మరి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా చెప్పండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమిటి? సాక్ష్యము కలిగి మనము జీవించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా సాక్ష్యము కలిగి జీవించాలి, నడుచుకోవాలి. కనుక ఆ వాక్యపు వెలుగులో చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ఇక్కడ తిమోతిని గురించి రాయబడిన మాటల్లో ఏమండి 16:1 పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. ఏమండి, తిమోతిని గురించి కొన్ని చక్కని విషయాలు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అతడు ఒక శిష్యుడు, అలాగే అతడు ఒక భక్తి కలిగిన యూదురాలి యొక్క కుమారుడు, అలాగే తన తండ్రి గ్రీసు దేశస్థుడు అనే విషయాలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఆయన మరల చక్కని విషయాన్ని ఏమి తెలియజేస్తున్నాడంటే, లుస్త్రా ఇకోనియా అనే 2 ప్రాంతాలలో ఉన్న ఏమండి సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. ఎలాగంటాను? మంచి సాక్ష్యం పొందినవాడు. హల్లెలూయా. ఏంటంట? మంచి సాక్ష్యం పొందినవాడు. దేవుని బిడల నుండి, దేవుని ప్రజల నుండి, దేవుని ఆత్మ సంబంధమైన సహోదరుల నుండి, ఏమండి ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజల నుండి కూడా ఏమండి తిమోతి ఒక మంచి సాక్ష్యం పొందినవాడిగా ఉన్నాడు అనేది లేఖనాలు మనకి సాక్ష్యం ఇస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, మంచి సాక్ష్యం కలిగిన వారముగా ఉండాలి. తిమోతి ఏమండి ఆ 2 ప్రాంతాలలో ఏమండి చక్కని సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. సహోదరుల వలన మంచి పేరు పొందాడట. హల్లెలూయా. మనం పలానా వ్యక్తిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని గురించి మనం ఏం చెప్తామో అదే సాక్ష్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? పలానా వ్యక్తి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని గురించి మనం ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే సాక్ష్యం. హల్లెలూయా. అది మంచిదా చెడ్డదా అనేది మన జీవితం మీద, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తిని గురించి సహోదరులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, అతడు మంచి పేరు పొందినవాడండి. అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు, భక్తిపరుడు, అతడు శిష్యుడు, చక్కని ప్రార్థనాపరుడు, ఎక్కడ చూడండి చక్కని విధేయత పరుడు. తిమోతి అంటే విధేయత కలిగిన వాడు, ఏమంటే ఆత్మీయుడు అనే విషయాలు పూర్వకంగా అతడు మంచి సాక్ష్యం, మంచి పేరు పొందినవాడిగా ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇంకా తిమోతిని గురించి చాలా సాక్ష్యం పొందిన పలు సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏమంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
3వ వచనం నుంచి చదువుదాం. నా ప్రార్థనల యందు ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను నివసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. పౌలు ఇక్కడ ఏమండి తిమోతికి పత్రిక రాస్తూ తిమోతి కూడా ఏమని పలుకుతున్నాడంటే సాక్ష్యం, ఇదిగో నీవు నిష్కపటమైన విశ్వాసము గలవాడవై ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, అతను కలుసుకోవటానికంట ఎంత ఆసక్తి, ఎంత అపేక్ష కలిగి ఉన్నాడో పౌలు. దేవుని స్తోత్రం. ఏమండి, అతని గురించి ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడట. నాకు సంపూర్ణ ఆనందము కలుగుటికి నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షిస్తున్నాను అంటూ ఏమండి తిమోతిని గురించి ఆశతో రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, విశ్వాసం గురించి తెలియజేస్తున్నాడు. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయినా లోయలో అంటే అమ్మమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ అమ్మమ్మలో ఆ విశ్వాసం మొదట ఆరంభమై నీ తల్లి అయిన యూనికేలో అది వశించింది. ఆ తల్లి అవ్వలో ఉన్న ఆ విశ్వాసం నీ అమ్మలోనికి, నీ అమ్మలో ఉన్న విశ్వాసం ఏమండి నీలోనికి కూడా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ తిమోతి చక్కని విశ్వాసము గలవాడు, ఒక మంచి శిష్యుడు, ఏమంటే ఒక భక్తిపరుడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సాక్ష్యాన్ని దైవజనుడు ఇవ్వటమే కాదు, అక్కడున్న సహోదరులు కూడా ఇస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే మొదటి మాట ఏంటయ్యానంటే, సాక్ష్యం కలిగి మనం జీవించాలి. దానిలో మొదటిది మనుష్యుల వల్ల మనం సాక్ష్యం కలిగి జీవించాలి. ఎవరి వలన? మనకి సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మొదటిగా అంటే మనుష్యుల్లో ఉండాలి. మనం ఏ వీధిలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, ఏ పట్టణంలో ఉన్నామో, వారి మధ్య మనం ఒక మంచి సాక్ష్యం పొందిన వారంగా ఉండాలి. సాక్ష్యం లేకపోతే మనకి విలువ లేనే లేదు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి అందుకే అన్నాను, సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యం లేకపోతే ఏమీ ఉండదు, నిష్ప్రయోజనమే. హల్లెలూయా. కాబట్టి ఎవరిని మొట్టమొదటిగా మనుష్యుల వలన మనం సాక్ష్యం పొందాలి. ఇక్కడ తిమోతి అక్కడున్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ తిమోతి కూడా తన విశ్వాసమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తనను చూడవలనని ఎంతో అపేక్ష గలవాడే ఎదురు చూస్తూ ఉన్నాడు అనే విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16:10. కాదు, 16. మొదటి తిమోతి 16:10లో తిమోతి వచ్చినప్పుడు అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూచుకొనిడి, నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనుక ఎవడైనను అతన్ని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు మరలా తిమోతిని గురించి ఏమండి సంఘానికి పంపుతూ ఏమంటున్నాడంటే, అతడు నిర్భయుడై మీ యొద్ద ఉండునట్లు చూచుకోండి, నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. తిమోతిని గురించి పౌలు ఇస్తున్న మరొక సాక్ష్యం ఏంటంటే, నా వలే అతడు కూడా దేవుని పని
చేయుచున్నాడు గనుక అతన్ని మీ యొద్దకు పంపుతున్నాను. అతడు నిర్భయుడై ధైర్యంగా మీ యొద్ద నివసించినట్లు అతన్ని చేర్చుకోనండి, అతన్ని చూసుకోనండి అంటూ కూడా ఏమండి తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన బిడ్డలారా, తిమోతి మనుషులందరి వలన కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. మీకు అర్థమవటానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకొస్తా. మనం ఎవరము ఏంటి అనే విషయాలు ఏమండి మన తోట ఉన్న వారిని అడిగి తెలుసుకుంటారు కదా. హల్లెలూయా. ఒక వివాహ సంబంధం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? అతడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి, అతడు మంచోడా కాదా, లేకపోతే స్త్రీ అయితే ఆమె మంచిదా కాదా, ఆమె ప్రవర్తన ఏంటి, ఆమె విధానం ఏమిటి అని తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతారా? ఏమండి మీరు చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, మీ పిల్లలకు పెళ్లి చేశారా? చేసేటప్పుడు పాతకాల తరం ఒక మాట, పెళ్లి చేసేటప్పుడు అంట అటు 7 తరాలు చెప్పాలి, ఇటు 7 తరాలు ఆలోచన చేసి పిల్లనివ్వాలిరా, లేకపోతే మన అమ్మాయి అక్కడికి వెళ్ళి బాధలు పడద్ది అని అంటారండి. హల్లెలూయా. ఇప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడట్లా. అంటే వాళ్ళు మంచోళ్ళా కాదా, పద్ధతి కలిగిన వారా కాదా, ఏమండి వినయం కలిగిన వారా కాదా, మంచి పేరు పొందిన వాళ్ళా కాదా, ఏం అవసరంలా. వాళ్ళకి 4 ఎకరాలు ఉన్నాయా లేవా, ఏమండి ఒక మంచి ఇల్లు ఉందా లేదా, ఏమండి ఏమన్నా భూములు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా అని చూస్తున్నారు. వాటిని చూసి ఇవ్వటం, పిల్లల్ని వారి చేజేతులారా వారే ఏమండి ఒక జోదగాడికో, ఒక వ్యసనపరుడికో, ఏమండి ఒక పద్ధతి విధేయత లేని వ్యక్తికో కట్టపెట్టి చేజేతులారా ఆడబిడ్డలను ఏం చేస్తున్నారు ఈరోజు? అవునా కాదా? ఏమండి నిజమా కాదా? నిజమే. హల్లెలూయా. ఇంతకుముందు ఏమంటే వాళ్ళు మంచోళ్ళ కాదో, ఏమంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అసలు వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి అని కనుగొనిచ్చేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది అంటే ఆస్తిపాస్తులు చూస్తున్నారు, భవనాలు చూస్తున్నారు, ఎకరాలు చూస్తున్నారు, కార్లు, ఇళ్ళు, భవనం ఇవన్నీ చూసి పిల్లనిస్తున్నారు. తద్వారా ఏమైపోతుందంటే కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితులు తెలుసుకోకుండా, లేకపోతే వారి పద్ధతి తెలుసుకోకుండా, వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకోకుండా ఇవ్వటం వల్ల తర్వాత నష్టపోతున్నాం, తర్వాత బాధపడుతున్నాం. అయ్యో ఆస్తి చూసి నా పిల్లనిచ్చాను, ఈరోజు నా పిల్ల ఏడ్చే స్థితిలోనికి వచ్చింది. హల్లెలూయా. ఏమండి ఈరోజు వాళ్ళకున్న సంపద చూసి నేను ఇచ్చాను, బాగుపడుతుందేమో సుఖపడద్దేమో అని, కానీ అవేవియో నా బిడ్డను సుఖపెట్టలేకపోతున్నాయి. కట్టుకున్నాడేమో ఇదిగో ఇలాగా ఉండి నా కుమార్తెని బాధ పెడతా ఉన్నాడు అన్న సందర్భాలను, అనుభవాలను ఎదుర్కొంటున్న బిడ్డ లేకపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ సందర్భం తీసుకొచ్చానంటే, ఒక వివాహం చేసేటప్పుడు ఏమండి అటువైపు బంధువులు కానీ ఇటువైపు బంధువులు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుంటారు. మంచోళ్ళ కాదా, వాళ్ళ విధానం ఏంటి అని తెలుసుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సాక్ష్యమే, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఏమండి స్టేట్మెంటే, మాటే వారి సాక్ష్యం అయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పలానా పిల్లండి మంచిదండి, చక్కని విధేయత కలిగిందండి, చక్కగా ప్రార్థనా పరురాలండి, చక్కని ఏమండి సేవకు పట్ల కానీ సేవకుడి పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ మంచి ఏమండి విధేయత గౌరవం కలిగిన బిడ్డండి. కళ్ళు మూసుకున్న పిల్లలు మీ ఇంటికి ఆడబిడ్డ కోడలుగా తెచ్చుకోవచ్చండి అని సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పురుషుడైతే ఏమండి ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఉన్నట్లుగా అతడు ఉండడండి. ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ యొక్క యవన బిడల తీరెలాగా ఉందంటే దారుణం అండి. హల్లెలూయా. సినిమాలు చూసి ఫ్యాషన్ నేర్చుకొని లోకములో, పాపములో, వ్యసనములో ఏమండి ట్రెండింగ్ అవ్వడమే వారి జీవిత లక్ష్యంగా పెట్టుకొని జీవితాలను ఈరోజు యవనస్తులు పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుని గురించి అలా అడిగినప్పుడు, లేకపోతే వివాహం జరిగించడానికే కానీ ఏమైనా వ్యక్తిని గురించి తెలుసుకోవడానికే కానీ అడిగినప్పుడు ఆ వ్యక్తి అండి అమ్మో అనకూడదు, కానీ ఆ వ్యక్తి అండి ఈనాటి యవన తరంలో ఉన్న పిల్లోడు కాదండి, చక్కని విధేయత కలిగిన వాడు. హల్లెలూయా.
ఏమండి ప్రేమ కలిగిన వాడు, ఎంతగానో లోబడతాడు, ఎంతో వినయం కలిగిన వ్యక్తి. దేవుని సన్నిధి, ఇల్లు లేకపోతే కాలేజీ తప్ప అతనికి మరొక లోకం తెలీదు అన్నట్లుగా ఏమండి ఈరోజు యవన పిల్లలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ఏమండి ఇల్లు లోకమే. చాలామంది కాలేజీకి అని చెప్పి వెళ్తారు, కాలేజీకి వెళ్ళరు. ఎక్కడ వెళ్తారయ్యా అంటే సినిమా హాల్కి, పార్కులకి, బీచ్లకి తిరిగి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరిని గుర్చైనా అడిగినప్పుడు ఆ వ్యక్తిని గురించి చెప్పే మాటలే వారి సాక్ష్యమై ఉన్నది. కాబట్టి అలా అడిగినప్పుడు ఆ వ్యక్తి చాలా మంచోడండి, అతన్ని ఖచ్చితంగా మీ ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవచ్చు. ఆ కుమార్తె చాలా మంచిదండి, ఆ కుమార్తెని మీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవచ్చు అనే సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా, ఏమండి నిన్ను గూర్చి నన్ను గూర్చి అలా మంచి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా మనం బ్రతకాలి. పలానా వ్యక్తి అండి, అతను నిజంగా ప్రభువుని నమ్మాడంటే నిజంగా చాలా అలా ఉండాలండి. నేను చాలామందిని చూస్తాము, ప్రభువుని నమ్మిన వారిని అటు ఇటుగా ఉంటారు, కానీ అతడు ఆమె చాలా భక్తి కలిగిన వారండి. వారి కుటుంబం చాలా భక్తి కలిగిందని సమాజం నిన్ను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తిమోతిని గురించి సహోదరులు సాక్ష్యం ఇస్తున్నారు. తిమోతిని గురించి దైవజనుడు కూడా చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అక్కడ కూడి ఉన్నవారు అనేకులు ఏమండి తిమోతిని గురించి మంచి పేరు పొందినవాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ తోటి ఉన్నవారు నీ గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా, మంచి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా నీవు నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను రండి. మనుషుల ఎడల, అందరి ఎడల ఒక చక్కని సాక్ష్యాన్ని కలిగి లేకపోతే ఒక చక్కని పేరు పొంది జీవించిన స్త్రీలలో ఒక స్త్రీ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 నుండి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ఏమండి దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద ఒప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రులందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తబితా అనే ఒక శిష్యురాలను గురించి మనం వింటున్నాం. ఇందాక తిమోతి అనే ఒక శిష్యుడిని గురించి విన్నాం. అతడు ఒక మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. అతడు ఒక మంచి సాక్ష్యం పొందినవాడు. లుస్త్రా, ఇకోనియా అనే ప్రాంతముల వారి వలన, సహోదరుల వలన ఒక మంచి పేరు, ఒక మంచి సాక్ష్యం పొందినవాడుగా తిమోతిని గురించి నేర్చుకుంటే, ఇక్కడ తబితా అనే ఒక స్త్రీని గురించి మనం నేర్చుకుంటున్నాం. తబితా అనే ఒక స్త్రీని గురించి మనం నేర్చుకుంటారు. ఆమె కూడా ఒక శిష్యురాలట. అయితే ఆమెకు భాషాంతరముగా దొర్కా అని పేరు కూడా పిలువబడుతూ ఉంది. ఆమెను గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేయుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొర్కాను గురించి రాయబడిన లేకపోతే తబితాను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె సత్క్రియలు కలిగి ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను. దేవుని స్తోత్రం. ఆమె గురించి ఇచ్చిన సాక్ష్యం ఇది. ఆమె సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి విధానాన్ని కలిగిన స్త్రీగా దొర్కాని మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆమె అలాగున మంచి క్రియలు కలిగినదై, మంచి ప్రవర్తన కలిగినదై,
మంచి నడవడిక కలిగినదై ప్రజలకు ధర్మ కార్యములు చేయుచు జీవిస్తున్న తన జీవితంలో ఒకానొక రోజున ఆమె కాయిలా పడి, అంటే జ్వరమును పడి చనిపోయింది. చప్పట్లు కొట్టొద్దాం, ఒకసారి దేవుని మహింపరుద్దామా. కాబట్టి ఇక్కడ ఏమండి, ఇప్పుడు తబితాను గురించి నేర్చుకుంటున్నాం. ఆమె మంచి కార్యములు చేస్తుంది, అంటే సత్క్రియలు కలిగినది, మంచి క్రియలు కలిగినది, బహు ధర్మ కార్యములు కూడా చేయుచున్నది. అయితే ఒకరోజు కాయిలా పడి, అంటే జ్వరమును పడి ఆమె చనిపోయింది. ఆమె చనిపోగా మనుషులందరూ ఏం చేశారంటే ఆ శవమును కడిగి శుద్ధి చేసి మేడగదిలో ఆమెను పెట్టారు. అయితే ఆ సమయానికి వారికి తెలిసిన సమాచారం ఏమిటంటే పేతురు లొద్ద అనే ప్రాంతంలో ఉన్నాడు. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉన్నందున ఏమంటున్నారంటే ఇదిగో పేతురుని పిలుచుకొని రండి అని ఇద్దరు మనుషులను పంపి పేతురుని పంపి పిలవనంపడానికి వెళ్ళారు. హల్లెలూయా. ఆ సమాచారం విన్న పేతురు వెంటనే లేచి యొప్పేలో ఉన్న యొక్క తబితాను పెట్టబడిన ఆ యొక్క మేడగది మీదకి వెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విధవలందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విధవరాండ్రందరూ పలుకుతున్న మాట ఏంటంటే ఏడుస్తూ అంటున్నారు, దైవజనుడైన పేతురు, తయా దొర్క మాతో కూడా ఉన్నప్పుడు, అంటే బ్రతికి ఉన్నప్పుడు ఇదిగో ఈ అంగీలు మా కొరకే కుట్టి పెట్టింది. ఇదిగో తబిత బ్రతుకున్నప్పుడు మాతో ఉన్నప్పుడు ఇదిగో మా కొరకు ఈ వస్త్రములు మా కొరకు కుట్టి పెట్టింది. మేము విధవరాండ్రులం, మేము తక్కువ చూపు చూడబడుతున్న వారం, లోకములు ఎన్నిక లేని వారం, అందరూ మమ్మల్ని వెలివేసినా లేకపోతే అందరూ మమ్మల్ని చిన్న చూపు చూసినా, అందరూ మమ్మల్ని ఇదిగో విధవరాండ్రులరా, వీళ్ళు ఎదురొస్తే మనకి అనర్థం రా అన్నట్లుగా చూసినా ఏమి మాత్రం మమ్మల్ని చేరదీసింది, ఆదరించింది. ఇదిగో ఏమి మాకు కావలసిన వస్త్రాలు కుట్టిపెట్టిందయ్యా, మా కొరకు అంగీలు కుట్టిపెట్టిందని చెప్పేసి ఏడుస్తూ పౌలుకి ఆమెను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తబితాను గురించి ఆ ప్రజలు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే ఈమె మంచి క్రియలు కలిగినదయ్యా, ధర్మకార్యములు చేయుచున్నదయ్యా, ఇదిగో ఆమె బ్రతుకున్న దినాల్లో మా కొరకు వీటన్నిటినీ సిద్ధపరిచేది. ఇప్పుడు ఆమె మా యొద్ద నుండి వెళ్ళిపోయింది, మేము ఎలాగా అంటూ కూడా ఆమెను గూర్చి వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఇలాగంటాను, నా ప్రియదేవుని బిడ్డలారా, మనం బ్రతుకున్నప్పుడు ఒక మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. మనం చనిపోయినప్పుడు కూడా మనల్ని గూర్చి అయ్యో నా తండ్రి చనిపోయాడు, లేకపోతే నా తల్లి చనిపోయింది, లేకపోతే నా కుమారుడు చనిపోయాడు అని బాధతో ఏడవాలి. హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం వాళ్ళు చనిపోయిన తర్వాత ఇదిగో వీళ్ళు బ్రతికారురా, మంచిగా బ్రతికారు, వాళ్ళు బ్రతికినప్పుడు నాకు ఎంత సహాయం చేశారు, అలా నాకు ఉపయోగపడ్డారు, అలా నన్ను ప్రేమించారని మనల్ని గూర్చి ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి. దేవుని స్తోత్రం. ఆమె చనిపోగా ఆమెను గూర్చి వీళ్ళందరూ ఏడుస్తూ పలుకుతున్న సాక్ష్యం మాకు మంచి సాక్ష్యం. హల్లెలూయా. కొంతమంది ఇలాగంటారు, చచ్చాడురా పేడ, ఆ సాక్ష్యం కలిగి చచ్చిపోకూడదు మనం. హల్లెలూయా. మనం చనిపోయిన తర్వాత మన గురించి పోతే పోయాడు అన్నట్లుగా ఉండకూడదు. అయ్యో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అన్నట్లుగా బాధపడాలి. హల్లెలూయా. ఎలా బతకాలంటే అలా బ్రతకాలి. పోతే పోయాడు అన్నట్లుగా, పోతే పోయింది అన్నట్లుగా, బతికినంత వరకు వేధించి పడేసాడు, బ్రతికినంత వరకు కాల్చి పడేసింది అని మనల్ని గూర్చి వాళ్ళు అలా మాట్లాడుకోకూడదు. వీళ్ళు ఆ తబితా శవం మీద లేకపోతే శవం దగ్గరుండి ఏడుస్తూ వచ్చిన దైవజనుడితో ఏడుస్తూ చెప్పిన మాట, ఆమె మాతో కూడా ఉన్నప్పుడు ఇదిగో మాకు ఇలాగున చేసి పెట్టిందయ్యా, ఇప్పుడు ఆమె మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తున్నారు. హల్లెలూయా. అలాంటి మంచి సాక్ష్యం సమాజము నుండి మనము కలిగి జీవించాలి. అలాంటి సాక్ష్యం లేకపోతే, అలాగా మనల్ని గురించి చెప్పేవారు ఉండకపోతే నీవు భూమి మీద బ్రతికిన బ్రతుకుకు విలువ లేదు. నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చి వెళ్ళాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అక్కడ ఇంకా చదువుకుంటూ వస్తే అలాగా పేతురికి వాళ్ళు అలాంటి మాటలు చెప్పి నిలిచినప్పుడు పేతురు అక్కడ ఉన్న వారందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన అపోస్తుడైన పేతురు అక్కడికి వెళ్ళి చనిపోయి శవమైపడి ఉన్న ఆ తబితను లేవనెత్తి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సహజంగా భూమి మీద మనం ఎలాగనుకుంటామంటే మంచి కార్యాలు మంచి పనులు చేసినప్పుడు కొంతమంది ఎలా దీవిస్తారు ఏమండి? మన ధర్మ కార్యాలు, మంచి కార్యాలు, వారికి ఉపయోగపడిన కార్యాలు, మనకు వారికి ఆహారం పెట్టడం విషయంలోన, వస్త్రాలు ఇవ్వడం విషయంలోన, ఇలాగ వారికి మనం మేలు చేసి ఉపయోగపడినప్పుడు పెద్దలైన వారు కానీ ఎలా దీవిస్తారు తెలుసా? అయ్యా నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతకలేములే కానీ అంటాం కదా. హల్లెలూయా. ఏమండి? నా ఆశ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకున్నాను, చల్లగా ఉండునానా అని దీవిస్తారు. హల్లెలూయా. ఏమండి? మనం చేసే ఆ మంచి కార్యాలు కొన్నిసార్లు అలాగా వారు దీవెనలు ఇచ్చే విధంగా కూడా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేసిన మంచి కార్యాలు, ఏమి చేసిన ధర్మ కార్యాలు, ఏమి సత్క్రియలు కలిగి జీవించిన విధానం, వాళ్ళందరూ ఆమెను గూర్చి అయ్యో అని ఏడుస్తూ ఆమె బ్రతుకుంటే బాగుండేది, ఆమె బ్రతుకున్న దినాల్లో మాకు ఇంత మంచి చేసింది, ఆమె బ్రతుకున్న దినాల్లో మాకు ఇలా అండగా ఉంది, మమ్మల్ని ఎంతగానో ఆదరించింది, మాకు వస్త్రాలు కుట్టిపెట్టింది, మాకు అంగీలు కుట్టిపెట్టింది, ఏ లోటు లేకుండా మమ్మల్ని చూసుకుంది, ఇప్పుడు మా ఎదురుండి ఆమె వెళ్ళిపోయిందంటూ ఏడుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమిదైన బిడ్డలారా, ఆమె చేసిన మంచి పనులు, ఆమె చేసిన ధర్మ కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా దైవజనుడి ద్వారా దేవుని కృప వలన ఆమె బ్రతకటానికి ఆయుష్ దినాలను పొడిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుని కొరకు మనం బ్రతికితే, ఒక మంచి సాక్ష్యము కలిగి మనం జీవిస్తే, దేవుని నిమిత్తమే దేవుని కొరకై మనం బ్రతకగలిగితే ఆయన భూమి మీద మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఏ మేలు చేయకుండా ఆగే దేవుడు కాదండి. హల్లెలూయా. చూడండి, ఆమె కాయలా పడి చనిపోయింది, శవమై పడి ఉంది, కానీ మరలా ఆయుష్ను, జీవాన్ని దేవుడు తన కృప ద్వారా కలుగు చేశాడు. ఎంత గొప్ప దేవుడో! ఆయన అలా బ్రతికించి అక్కడున్న పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించాడట. దేవుని స్తోత్రం. ఈ విషయం ఆ యొప్పేలో ఉన్న వారందరికీ తెలియగా అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. ఇది గొప్ప విషయం. హల్లెలూయా. అనేకులు ఆ ప్రాంతంలో ఉన్నవారు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా తబితా జీవితం ఉందండి. ఒక తబిత తను జీవించిన జీవితాన్ని బట్టి ఏం చేసుకుందో తెలుసా? జీవాన్ని పొందటమే కాదు, ఆమె పొందిన ఆ జీవాన్ని బట్టి, దేవుడు ఆమె ఎడల చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, ఆమె జీవించిన జీవిత విధానాన్ని బట్టి అనేకులను ప్రభువులోనికి నడిపించుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కార్యాన్ని బట్టి, అద్భుతాన్ని బట్టి దేవుడు తన దాసుని ద్వారా ఆ తబిత జీవితంలో మరణ నూతన జీవాన్ని ఇచ్చి సజీవురాలుగా నిలబెట్టిన ఆ కార్యాన్ని బట్టి ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఏమి చేయగలడో అనే విషయాన్ని ఆ ప్రజలందరూ తెలుసుకొని ప్రభు తట్టు త్రిప్పబడటానికి ఇదిగో ఈ తబిత ఒక కారణముగా ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఎలాగుండాలి అంటే, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి ఒక మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఆ సాక్ష్యం అనేకులు ప్రభు యొద్దకు నడిపించేదిగా ఉండాలి. హల్లెలూయా. ఆ కార్యాన్ని బట్టి అంట అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. నీవు దేవుని యొద్దకు అనేకులు నడిపించగలిగిన వ్యక్తిగా మారిపోవాలి.
ఎవరి ద్వారా వచ్చామమ్మ ప్రభు సంధికి అంటే పలానా ఆమె నాకు దేవుని సువార్త ప్రకటించిందండి. లేకపోతే ఇదిగో పలానా ఆమె మీ చర్చికి వస్తుంది, ఆమెను చూసి ఆమె విధానాన్ని చూసి, ఇదిగో ఆమె ప్రార్థన చూసి, ఆమె పద్ధతిని చూసి, లేకపోతే పలానా కుటుంబాన్ని చూసి, ఇదిగో ఆ ప్రభువుని నేను కూడా తెలుసుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందండి. అందుకే నేను ప్రభు సంధికి పలానా వ్యక్తి ద్వారా వచ్చాను, సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు తబితా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఎద్దుకు వచ్చారు. ఈ మాటను బట్టి నీకు నాకు తెలియజేస్తున్న సత్యం ఏంటి, విషయం ఏమిటంటే, భావం ఏమిటంటే, మనల్ని బట్టి కొంతమంది ప్రభువులోనికి రాగలిగినట్లుగా మన జీవితాలు ఉండాలి. మనల్ని బట్టి కొంతమంది ప్రభువుని తెలుసుకోగలిగినట్లుగా మన జీవితాలు ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసే అద్భుత కార్యాలను బట్టి కొంతమంది ప్రభువుని తెలుసుకోగలిగినట్లుగా మన ప్రవర్తన, మన ప్రార్థన, మన విశ్వాసం ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా వచ్చేవారు సైతం దేవుని సన్నిధి నుండి పలానా వ్యక్తి ద్వారా నేను దేవునికి దూరం అయిపోతున్నాను అన్న సాక్ష్యాలు మన జీవితాల్లో ఉండకూడదు. హల్లెలూయా. ఏమండి, ప్రభుని తెలుసుకుందాం అనుకున్నానండి, కానీ వాళ్ళ ద్వారా నేను తెలుసుకోలేకపోతున్నా. రావాలనుకుంటున్నా కానీ పలానా వాళ్ళ ద్వారా నాకు అసలు మళ్ళీ ప్రభుని నమ్మాలన్న ఆలోచనే పోతుందండి. వాళ్ళ పద్ధతి ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, ఇదిగో మీ సంఘానికి వచ్చే లేకపోతే ఒక విశ్వాసి ద్వారా, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా నేను ప్రభు సంధికి రావాలనుకున్నా రాలేకపోతున్నానని ఒక ఆత్మ దేవుని సంధికి దూరం కాకూడదు. తబితా వలే, తబితా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని వలే ఏమంటే ప్రభు యొద్దకు వచ్చేవారిగా, ప్రభు యొద్దకు నడిపించేవారిగా మన జీవితాలు మారునుగాక. నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. అలాగనే నేను దేవుని కొరకు ఉపయోగపడాలన్న వారు మరొకసారి స్తుతిద్దాం. అలా నా జీవితం అనేకులను ప్రభు యొద్దకు నడిపించేదిగా ఏమంటే ఉండాలన్న వారు ప్రభు రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తబితా జీవితం అలాగున్న కొంతమందిని ప్రభు యొద్దకు నడిపించింది, కొంతమందిని తమ కార్యముల చేత పోషించగలిగింది, కొంతమందిని ఆదరించగలిగింది. వాళ్ళందరూ ఇప్పుడు చెప్తున్న సాక్ష్యం, అయ్యా ఆమె మాతో కూడా ఉన్నప్పుడు ఇలాగ మా ఎడల ఉంది నాయన అని ఒక మంచి సాక్ష్యం దైవజనుడికి ఇస్తున్నారు. దైవజనుడు ఆ మాటలు విని ఇదిగో ప్రార్థన చేసి ఆమెను బ్రతికించగా ఆ అద్భుత కార్యాన్ని బట్టి కూడా కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నవారు ప్రభు తట్టు తిరిగి ప్రభునందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పలుమార్లు నేను చెప్పాను, మరలా ఒకసారి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఒక వ్యక్తి గాంధీజీని అడిగారట, యేసు ప్రభు అంటే మీకు ఇష్టమేనా అని. యేసు ప్రభు అంటే నాకు ఇష్టమే, కానీ యేసు ప్రభు నమ్మిన వారంటే నాకు ఇష్టం లేదు అని. క్రీస్తు అంటే నాకు ఇష్టమే, కానీ క్రైస్తవుడు అంటే నాకు ఇష్టము లేదు. ఎందుకని అంటే క్రీస్తు మంచి బోధకుడు, మంచి గురువు. ఆయన బోధలు నన్ను చాలా ప్రభావితం చేశాయి, ఆయన జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏది చెప్పాడో అది చేశాడు, ఏది చేశాడో అదే చెప్పాడు. అందుకే ప్రభు అంటే నాకు ఇష్టం, క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం. కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని నమ్మామంటారు కానీ ఆ ప్రభువుకు తగినట్లుగా వారు నడుచుకోరు. మేము క్రైస్తవులు అంటారు కానీ క్రైస్తవులకు తగినట్లుగా వారు నడుచుకోరు. అందుకే క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదన్నాడంట గాంధీజీ గారు. హల్లెలూయా. ఎందుకు అంటే వారి మధ్య ఉన్న ఆ క్రైస్తవులు ఏమంటే అలాగా జీవించటాన్ని బట్టి గాంధీజీ గారికి కలిగిన అభిప్రాయం ఏమిటంటే, ఇదిగో క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి నడిచేవారుగా ఉండట్లేదు, అందుకే నాకు నచ్చరన్నట్లుగా. హల్లెలూయా. కానీ తబితాని చూస్తే తబితా కొంతమందిని క్రీస్తును నమ్మే విధముగాను, క్రీస్తు యొద్దకు వచ్చే విధంగాను తన జీవితాన్ని ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం. తన జీవితాన్ని అలాగున జీవించగలిగింది. అందుకే అంటున్నాను, నన్ను బట్టి ఇక్కడ పాస్టర్ గారు నా ఒక్కడిని బట్టి ఏం జరిగిద్దిలే అంటే నీ ఒక్కడిని బట్టే. హల్లెలూయా. తబితా ఒక్కదేనా? ఆ పైగా లేడీ, స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు విశ్వాసం ఉంచడానికి కారణం అయ్యింది.
కాబట్టి నేను ఎందుకులేండి, లేకపోతే నేనే నాన్ను బట్టి ఎవరొస్తారులేండి కాదు. అన్య జనుల మధ్య నివాసం ఉంటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి కొంతమంది ప్రభువుని తెలుసుకోగలిగినట్లుగా నీ జీవితం ఉండాలి. నీ పద్ధతిని బట్టి కొంతమంది ప్రభువుని తెలుసుకోవాలని ఆశ కలగాలి. దేవుడు మీ ఎడల చేసుకున్న కార్యాలను బట్టి నేను కూడా ఆ ప్రభు దగ్గరికి వెళ్తే నాకు కూడా అలాంటి మేలు దేవుడు చేస్తాడన్న ఆశ వారిలో కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున్న అన్య జనుల మధ్య మీరు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి తబిత జీవితం ఈ రీతిగా ఉంది. ఆమె కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి సమాజంలో బ్రతికింది. మొదటిది ఎవరు? తిమోతి. సమాజంలో సహోదరుల ఎడల మంచి పేరు పొందినవాడు. తబిత కూడా సమాజంలో కొంతమంది విధవరాండ్రుల ఎడలను వలను, కొంతమంది వ్యక్తుల వలను, యొప్పే ప్రాంతంలో ఉన్న వారి ఎడల కూడా ఒక మంచి సాక్ష్యం పొందింది. ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మరికొంతమంది ప్రభు తట్టు తిరగడానికి, నీ విశ్వాసం ఉంచడానికి కూడా ఆమె జీవితం ఆధారమైంది. అలాగున మనం నడుద్దాం. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, అమ్నేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకవాడునగు నికోలాసును అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తలు ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అప్పటికే సంఘం విస్తరించబడుతుంది. సంఘములో జనులు అధికంగా వస్తూ ప్రభునందు విశ్వాసం ఉంచుచు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అప్పటికి సంఘం వృద్ధి చెంది జన సమూహము చేత సంఘాలు కట్టబడుతుంటే అక్కడ ఆ విందు కార్యక్రమాల్లో దైవజనులే విందును పంచిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అపోస్తలులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదిగో, మేమే బోధిస్తూ మేమే మళ్ళా ఈ భోజన పదార్థాలలో, ఈ ఆహార పదార్థాలను పంచిపెట్టడానికి మాకు సమయం ఉండట్లా. భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. మేము ప్రార్థనే చేయాలా, వాక్యమే ప్రకటించాలా, మళ్ళా ఇదిగో ఈ భోజన కార్యక్రమాలకు సంబంధించిన ఈ బయట కార్యక్రమాలు కూడా మేము చూసుకోవాలా. కాబట్టి పరిచారకులుగా ఉండి ఈ బయట జరిగే ఈ కార్యక్రమాలన్నీ బాధ్యత వహించడానికి కొంతమంది వ్యక్తులను మీరు ఎన్నిక చేసుకోండి అంటూ అపోస్తలులు తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగున నియమింపబడటానికి, ఆ పని కొరకు నియమింపబడటానికి ఎవరిని పడితే వాళ్ళని కాదు. హల్లెలూయా. ముఖాలను చూసి కాదు. అమ్మో, వాళ్ళని పెట్టకపోతే వాళ్ళు ఏమంటారో, వీళ్ళని పెట్టకపోతే వీళ్ళు ఏమంటారో, ఏమండి, పెద్దలుగా వీళ్ళని నియమించకపోతే వీళ్ళు ఎక్కడ అలుగుతారో. అవునా కాదా? కొన్ని సంఘాల్లో ఉంటుంది ఆ పద్ధతి. హల్లెలూయా. ఏమండి, పెద్దలుగా నియమించే విధానం. మారు మనసు లేకపోయినా ఆయన్ని పెద్దగా పెట్టాలి, లేకపోతే ఒప్పుకోరు. రక్షణ లేకపోయినా పెద్దగా పెట్టాలి. కొన్ని క్రమాలు కొన్ని సంఘాల్లో ఉంటుందా లేదండి ఈ విధానం? ఉంటుంది. పేర్లు వద్దులండి, కొన్ని సంఘాల్లో మనకు తెలుసు అలా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని చేత ఏర్పరచబడిన అపోస్తలులు ఏమంటున్నారంటే, ఈ పని కొరకై నియమింపబడటానికి పరిచారకులుగానో పెద్దలుగానో సంఘ క్రమాలను చూసుకునే ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగాను నియమించడానికి ఎవరిని పడితే వాళ్ళని కాదు, కానీ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన అలాగే మంచి పేరు పొందిన వ్యక్తులను మీలో కొందరిని ఏర్పాటు చేసుకోండి, 7 ఏర్పాటు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగన వెతకగా ఒక 7 మంచి పేరు పొంది పరిశుద్ధాత్మతో నింపబడి విశ్వాసముతో నిండుకొనిన 7 వ్యక్తుల్ని అక్కడ నిలవబెట్టినప్పుడు
వారి మీద అపోస్తుల చేతులుంచి ప్రార్థన చేసి పరిచారకులుగా వారిని నియమించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఈ మూడో సందర్భంలో మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, అయితే ఆ సమాజం వారందరి ఎడల కూడా మంచి పేరు పొందిన వారు ఎవరో వారిని ఇక్కడ ఈ పని నిమిత్తమై నియమించండి. హల్లెలూయా. ఇక్కడ 7 కూడా మనం ఆలోచన చేసినట్లయితే సమాజం వలన, సంఘము వలన, మనుషుల వలన మంచి పేరు పొందిన వారుగా స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోక్య వాడునగు అకు నికోలాసు అనే వ్యక్తుల్ని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే, వీళ్ళు కూడా ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులు. వీరు కూడా ఒక మంచి పేరు పొందిన వ్యక్తులు. సంఘం వలన ఒక మంచి పేరు పొందినవారు, సమాజం వలన ఒక మంచి పేరు పొందినవారు, దేవుని ఆత్మతోనూ కృపతోనూ నిండుకొనిన వారిగా 7 ఉన్నారు. వారిని అపోస్తలులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని ఆ పరిచర్య నిమిత్తమై పరిచారకులుగా నియమించినప్పుడు వాళ్ళు పరిచారకులుగా పరిచర్య చేస్తూనే దేవుని చేతుల్లో బలమైన సాధనాలుగా వాడబడిన వారుగా స్టెఫన్ని, అలాగనే ఫిలిప్ని మనం చూస్తాం. హల్లెలూయా. స్టెఫను దేవుని కొరకు రోషం కలిగి నిలవబడి దేవుని గురించి ప్రకటిస్తూ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. హల్లెలూయా. అలాగే ఐథియోపియుడైన నపుంసకుడుకు దేవుని సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించిన వానిగా ఇదే ఫిలిప్పును మనము చూస్తున్నాం. హల్లెలూయా. వీళ్ళెవరంటే మంచి పేరు పొందినవారు, మంచి పేరు పొందినవారు. ఇప్పుడు ఇలాంటి సాక్ష్యం నీకు నాకు సమాజంలో ఉండాలి. నేను ముందే చెప్పాను, పలానా వారు ఎవరయ్యా అని అడిగితే ఏమని చెప్పాలి? వీళ్ళు మంచోళ్ళండి అని చెప్పగలిగినట్లుగా సాక్ష్యం మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నమ్మిన నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంధికి వస్తున్న నీవు సాక్ష్యం లేకుండా జీవిస్తే నీకు ఏమాత్రం ప్రయోజనం లేదు. అదే సమయంలో దేవుని నామాన్ని నీవు ఏం చేస్తున్నావు తెలుసా? అవమానపరిచే వ్యక్తిగా మారిపోతున్నావు. దేవుని నామాన్ని అన్యజనుల ఎదుట దూషణకరంగా మార్చివేసే వ్యక్తిగా నీవు ఉండిపోతున్నావు. కానీ ఇప్పుడు మనం ధ్యానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారైతే మంచి పేరు పొందిన వారిగా ఉన్నారు. వారు దేవుని నామానికి మహిమ తెచ్చినగా ఉన్నారు. వారు కొంతమందిని దేవుని తట్టు త్రిప్పిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. నీవు కూడా సమాజంలో అలాంటి వ్యక్తిగా నీవు ఉండాలి. మనందరికీ తెలిసిన దైవజనుల ఆత్మీయులు ఏసన్న గారిని గురించి మనం ఒకసారి చూస్తే వీడియోలో ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఒక బస్సు ప్రయాణం అనుకుంటా, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మౌనంగానే ప్రయాణం చేసినంత వరకు చక్కగా మౌనంగా ధ్యానిస్తూ పాడుకుంటూ ఉన్నాడట. ఆయన పక్కనే కూర్చున్న ఆయన గమనిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గమనిస్తూ ఉంటే ఇక ఆయన దిగే సమయానికి వచ్చేసరికి పక్కనున్న ఆయనకి తట్టుకోలేక ఉబ్బపట్టలేక, అయ్యా మీరు క్రైస్తవులా, మీరు దేవుని నమ్మిన వ్యక్తా అని చెప్పేసి ఆయన గురించి అడిగాడట. అవును, నేను యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తిని, ఆయన దాసుని అని చెప్పేసి ఏసన్న గారు చెప్పారట. హల్లెలూయా. ఏసన్న గారు నేను క్రైస్తవుని అని చెప్పుకోక మునిపే పక్కనున్న వ్యక్తి ఆయన ప్రవర్తన, ఆయన తీరును చూసి నీవు క్రైస్తవుడువా అని అడిగాడట. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి విధానం మనం ఉండాలి. అలాగే సాధు సుందర్ గారి సింగ్ అనే ఒక భారతదేశ అపోస్తులుడిగా సాధు సుందర్ సింగ్ గారిని పిలుస్తారు. సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తిని కూడా ఆయన కూడా ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి కూడా సేమ్ ఆయన పద్ధతిని చూసి, ఆయన విధానాన్ని చూసి ఆయన క్రైస్తవుడా, నువ్వు ప్రభువుని నమ్మిన వ్యక్తివా అని అడిగారట. వాస్తవానికి ఆయన కట్టు బట్ట ఎలా ఉంటుందంటే, ఒక ఫోటోలో మనం చూస్తాము, ఆయన సిక్కు మతస్థుడు కనుక ఆయన తలకు పాగా చుట్టుకొని ఉంటాడు. వస్త్రాలేమో ఆయన ధరించింది కాషాయ వస్త్రం ధరించినవాడు. ఇప్పుడు తలకు పాగాను చూసి సిక్కు మతస్థుడు లేకపోతే సిక్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తి అని గుర్తుపట్టాలి. లేకపోతే కాషాయి ధరించాడు కనుక దాన్ని బట్టి ఒక హిందువు అనైనా
గుర్తుపట్టాలి. కానీ సాధు సుందర్ గారి సింగం చూసి తల భాగాన్ని బట్టి సిక్కు అని గుర్తుపట్ల, వస్త్ర ఆ ధారణ చూసి, లేకపోతే ఆ కాషాయ వస్త్రాన్ని చూసి హిందువా అని చెప్పేసి అని అడగలేదు. కానీ అతని తీరు, అతని పద్ధతి, అతని క్రియలను చూసి నువ్వు ప్రభువుని నమ్మిన వ్యక్తివా అని అడిగారట. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ మాట, మీ కుటుంబాల్లో మీ సంభాషణ, మీ కుటుంబంలో మీరు ఉండే విధి విధానం లోకం, సమాజం, వీధిలో ఉన్న వారు చూస్తారు. హల్లెలూయా. చూస్తారా చూడరా? గమనిస్తారు. నీ పద్ధతిని గమనిస్తారు, నీ మాట గమనిస్తారు, నీ నడక గమనిస్తారు, నీ ఆలోచనలో, మీ ప్రవర్తన, మీ కుటుంబాల్లో భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, మీ వ్యవహార రీత్యా అన్ని వాటిని కూడా కొన్నిసార్లు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అప్పుడు అవన్నీ గమనించిన వాళ్ళు మిమ్మల్ని గూర్చి ఏమైనా సాక్ష్యం ఇవ్వాలంటే, వీళ్ళు మంచి క్రైస్తవులు, వీళ్ళు విధేయత కలిగిన వాళ్ళు, వీళ్ళు మంచి విధానం, మంచి పద్ధతి, మంచి నడవడిక, అసలు వీళ్ళంతా వినయం, విధేయత, చక్కని క్రమశిక్షణతో కూడిన భక్తి నేను ఎక్కడ చూడలేదని మనల్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నన్ను గమనిస్తారు, నిన్ను గమనిస్తారు, సమాజంలో ప్రతి ఒక్కరిని మనల్ని గమనిస్తారు. ఎక్కడైనా ఛాన్స్ దొరికితే మనల్ని అవమానపరచడానికైనా, తప్పు మోపడానికైనా, నేరాలు మోపడానికైనా ఖచ్చితంగా మనల్ని గమనిస్తూ ఉంటారు. యేసుప్రభుని శాస్త్రుల పరీక్షలు ఎప్పుడు దొరుకుతాడా, ఆయన మీద నింద మోపుదాం అని చూసినట్లుగా మనల్ని కూడా మన మీద నేరం మోపి, మనం ఏం క్రైస్తవులండి వీళ్ళు అని నింద వేయటానికి, లేకపోతే అవమానపరచడానికి వాళ్ళు మనల్ని గమనిస్తారు. కానీ మనం ఎక్కడా వాళ్ళకి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. హల్లెలూయా. అలాంటి మంచి సాక్ష్యం కలిగి దేవుడి కొరకు బ్రతుకుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలుని గురించి కూడా రాయబడిన మాటలు ఏంటంటే, దానియేలుని గురించి కూడా అలా నిందలేద్దాం, తప్పు మోపుదాం, రాజుకి ఇతన్ని పట్టిద్దామని చూశారంట. ఎక్కడ దొరకలే దానియేలు. హల్లెలూయా. దొరికాడా? దానియేలు ఎక్కడ ఏ విషయంలో తప్పు మోపి రాజు ఎదుట దానియేలుని తప్పు చేసిన వాడిగా దోషి నిలబెడదామని ప్రయత్నం చేశారు. వారు వల్లగాల. ఇంకా వాళ్ళందరూ అనుకున్నారు, ఒక్క ప్రార్థన విషయంలో తప్ప, భక్తి విషయంలో తప్ప ఇతను మనం ఎక్కడా కూడా లోపము చూపలేం, తప్పు పట్టలేం. కాబట్టి దానియేలును తప్పు పట్టగలిగింది, లేకపోతే దానియేలును తప్పు మోపగలిగింది అతని ప్రార్థన జీవితాన్ని బట్టే అని గమనించిన కొంతమంది పెద్దలు కుట్ర పన్ని రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ ఇచ్చారేంటంటే, రాజా 30 దినాలు నీ దగ్గర తప్ప ఏ దేవుని దగ్గర, ఏ మనుషుని దగ్గర, ఏ మానవుడు మనవి చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఏ అవసరత ఉన్నా నీ దగ్గరికే రావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఏ అవసరత ఉన్నావా నీ దగ్గరికే రావాలి, మనుషుల దగ్గరికి వెళ్ళకూడదని 30 రోజులు ఆజ్ఞ ఇవ్వండి అని అడిగారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలా అడిగినప్పుడు రాజు అలాగే ఆజ్ఞ జారీ చేశారు. ఇట్టి సంతకం శాసనం చేయబడిందని దానియేలు ఎరిగిన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టుకోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ సందర్భాన్ని మధ్యలో తీసుకొచ్చానంటే, మనల్ని కొంతమంది మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి, మన మీదనున్న మంచి పేరుని పోగొట్టడానికి, నింద మోపడానికి చూస్తారు. అయినా సరే దానియేలు వలె మనం చిక్కబడకుండానట్లు, దొరకకుండానట్లు, లోపము లేకుండానట్లు మనం దేవుని కొరకు జీవించే ఒక మంచి సాక్ష్యము కలిగి జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనుషులందరి వలన మనం ఏం పొందాలి? మన వీధిలో ఉన్న వారి వలన ఏం పొందాలి? సాక్ష్యం. ఒక మాట చూపించి నా మాటలు నేను ముగిస్తాను. ఏంటయ్యానంటే, ఒక కొటేషన్ నేను ఇలా చదివాను. ప్రతి క్రైస్తవుడికి గదిలో ప్రార్థన ఉండాలి, వృద్ధిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలంట? గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి.
మనం గదిలో ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు గదిలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి, వీధిలోనికి వెళ్తే సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. అందుకే ధారాళంగా వచ్చేస్తాయి ఆయనకి మాటలు, దేవుని మాటలు. నాలాగంటున్నారు అమ్మగారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆ వాక్యం అలా దేవుడు ఎలా తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడికి గదిలో ప్రార్థన జీవితం ఉండాలి, హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. నువ్వు వీధిలోనికి వెళ్ళిన తర్వాత నిన్ను గూర్చి ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలిగినట్లు ఉండాలి. అలాగ తిమోతి ఉన్నాడు, తబిత ఉంది, 7 పరిచారకులకి నియమబడిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఒకవేళ మన మీద నిందలు మోపడానికే ప్రయత్నించేవారు చూస్తున్నా దానియేలు వలె మనం ఉండి నేరము మోపడానికి కూడా వీలు లేనంత దానియేలు వలె నిందారహితమైన దేవుని కొరకైన జీవితాన్ని మనము జీవించే వారంగా ఉండాలి. లేకపోతే వ్యర్థం. క్రైస్తవుడికి సాక్ష్యం లేకపోతే ప్రయోజనమేమీ లేదు. నువ్వు సాక్ష్యం లేకుండా ఉన్న వ్యక్తివైతే నీవు జీవము లేని ఒక శరీరం ఎలాగో అలాగే. నీకు సాక్ష్యం చాలా ముఖ్యం. నిన్ను గూర్చి ప్రజలు ఏం చెప్తున్నారు, నిన్ను గూర్చి మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఏం సాక్ష్యం ఇస్తారు? ఎలాగంటాను, ఒక భర్తగా నిన్ను గూర్చి నీ భార్య, భార్యగా నిన్ను గూర్చి నీ భర్త, తల్లిదండ్రులుగా పిల్లలు, పిల్లలుగా తల్లిదండ్రులు, మిమ్మల్ని వ్యక్తిగతంగా మనందరం గూర్చి ఈ లోకం, ఈ సమాజం, ఈ మనుషులు ఎలాంటి సాక్ష్యం ఇస్తారు? మంచి సాక్ష్యం ఇవ్వగలిగితే దేవునికి మహిమ. నీ వలన దేవునికి మహిమ వస్తుంది. నీ వలన కొంతమంది ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా తాతయ్య రాములు గారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన రైల్వే జాబ్ చేసేవారు. మా తాతయ్య రైల్వే జాబ్లో కొన్నిసార్లు కీమెన్గా ఉన్నారు, తర్వాత గేట్ మ్యాన్గా కూడా ఆయన పనిచేశారు. అలాగున పనిచేసిన మా తాతయ్య జీవితంలో ఆయన రిటైర్డ్ అయ్యి ఆ తర్వాత కొద్ది నెలలకే ప్రభునందు నిద్రించారు. ఆ తర్వాత ఆయనతో పాటు పనిచేసిన వారు, మా తాతయ్యతో పాటు రైల్వే జాబ్లో పనిచేసిన వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారిలో పరలోకానికి ఎంతమంది వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు కానీ అయ్యా రాములు గారు మాత్రం పరలోకానికి ఖచ్చితంగా వెళ్తాడని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మా తాతయ్య గారి గురించి సాక్ష్యం చెప్పకుండా నేను ముగించను నా వాక్యం. చాలా చోట్లకి వెళ్ళాను నేను వాక్య పరిచయం చెప్పడానికి. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే నా తండ్రి చేసిన ప్రార్థన, నా తండ్రి అలా సేవలో ఉన్నాడంటే వాళ్ళ తండ్రి మా తాతయ్య రాములు గారు చేసిన ప్రార్థన అని నేను చెప్పక మానలేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారితో పాటు పనిచేసిన వారు చెప్పిన సాక్ష్యం ఏమిటో తెలుసా? ఆయన క్రైస్తవులైన వారు పరలోకంలో ఎంతమంది వెళ్తారు నాకు తెలియదు కానండి, రాములనే ఆయన మాత్రం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడని అయితే నేను నమ్ముతున్నామండి. అంటే ఎలా చెప్పగలిగారు? ఆయన మాట తీరు, ఆయన ప్రేమ, ఆయన పద్ధతి, ఆయన నడవడిక, ఆయన పంచిన ప్రేమ అలాంటిది, ఆయన చూపిన విశ్వాసం అలాంటిది, ఆయన నడిచిన నడవడిక అలాంటిది. కొంతమందికి ఇదిగో అలాగున నమ్మగలిగినట్లుగా, లేకపోతే అలా ఆయన గూర్చి కొంతమంది అలాంటి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా జీవించారు. నీ గురించి నా గురించి అలాంటి సాక్ష్యం పలికే జీవితాన్ని మనం జీవించుదుముగాక. 3 ఉన్నాయి, 3 ఒకటి నేర్చుకున్నాం. సాక్ష్యం జీవితం నెంబర్ 1లో మనం 3 జీవితాలు 3 రకాలుగా మనం ధ్యానించాం. హల్లెలూయా. మనుష్యుల వలన సాక్ష్యం పొందాలి. అలా మనుష్యుల వలన సాక్ష్యం పొందిన వారిలో 3 వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేశా. ఇంకా 2 ఉన్నాయి. దైవజనుని వలన సాక్ష్యం పొందాలి, దేవుని వలన కూడా మనం సాక్ష్యం పొందాలి. ఈ 2 ఇంకా సందర్భాలు, 2 విషయాలు, ఇంకా 2 పాయింట్లు ఇంకా ఉన్నాయి. దేవుని చిత్తమైతే పార్ట్ 2, పార్ట్ 3 కంటిన్యూ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒకటి మనం నేర్చుకున్నాం, అందరి వలన మనం సాక్ష్యం పొందుదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక.
ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. ఈరోజు సాక్ష్యము జీవితం కలిగి మేము ఉండాలి అంటూ మొదటి విషయాన్ని మాకు నేర్పించారయ్యా. మనుషులందరి వలన మేము సాక్ష్యము కలిగి ఉండాలి. అలా ఉన్న వ్యక్తులను మాకు జ్ఞాపకం చేశారు. ఈ మాటల వెలుగులో మేము అలా నడుచుకోవటానికి కృప చూపమని ఆ జీవితాన్ని మాకు కలిగించండి. ఇప్పుడు వరకు అయ్యా మా ప్రవర్తన ద్వారా, మా పద్ధతి ద్వారా ఈ నామానికి అవమానము, దోషణ తెచ్చుంటే మమ్మల్ని క్షమించి ఇక నుండి అయినా మా ప్రవర్తన, మా పద్ధతి, మా తీరు, మా విశ్వాసం, మా భక్తిని చూసి అనేక మంది అయ్యా నేను తెలుసుకోదగినట్లుగా, నేను మహిమపరచదగినట్లుగా మేము జీవించడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.